డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్. సో రమా, ఆగస్ట్ 15th రోజు మోదీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు, జిఎస్టీ రేటింగ్ తగ్గుతుంది అనేసి. సో దీనివల్ల చాలా మందికి హ్యాపీనే అనిపించింది. కరెక్ట్. సో దీని ప్రభావం ఎలా ఉంటుంది? దీనివల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి? ఏమన్నా నష్టాలు కూడా ఉంటాయా? ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ రాదా. అందరూ దీన్ని చాలా పాజిటివ్గానే చూస్తున్నారు. డెఫినెట్లీ ఇది వెరీ వెరీ పాజిటివ్ న్యూసే. ఎందుకంటే ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో మనలాంటి వాళ్ళు రోజు వాడే ప్రతి వస్తువు దగ్గర నుంచి పెద్ద పెద్ద వస్తువులు అంటే కార్లు, ఎలక్ట్రానిక్స్ ఇట్లా ఇంతవరకు కూడా మంచి డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తక్కువ రేట్లు తగ్గే అవకాశం అయితే ఉన్నాయి. బట్ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. అవి ఎక్కువ బిజినెస్ ఓనర్ సైడ్కి ఉంటాయి. మనం అన్నిటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. జిఎస్టీ పరంగా ఎట్లాంటి సెక్టర్స్లోని మనకి రేట్లు తగ్గబోతున్నాయి, వీటి ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి, అండ్ ఎండ్ యూజర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ టర్మ్ ఇన్సూరెన్స్లో కానీ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా, ఎందుకంటే అవి కూడా మనం కన్సిడర్ చేయాలి కదా ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని. సో వీటన్నిటిని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఇవాళ. సో ఆగస్ట్ 15th మోడీ గారు ఒక 10 అనౌన్స్మెంట్స్ ఇచ్చారు టోటల్గా. అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే జిఎస్టీ 2.0 అన్నదాన్ని మేము రిలీజ్ చేస్తాం బై దివాళీ అనేసి. సో ఇది ఇంకా అవ్వలేదు. ఫస్ట్ ఆయన అనౌన్స్మెంట్ చేశారు. 3 స్టేజెస్ ఉంటాయి దీనికి. స్టేజ్ 2 జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది, అది సెప్టెంబర్లో ఉంటుంది. అక్టోబర్కి లాంచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది మోడీ గారికి ఇప్పుడు జిఎస్టీ 2.0? అంటే ఇలాంటి పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ ఎప్పుడు చేస్తారంటే ఎలక్షన్స్ దగ్గరకు ఉండేటప్పుడు, అలాంటప్పుడు కదా చేస్తారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ వల్ల. ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద వాటి మీద చాలా టారిఫ్స్ పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి మన జీడిపి ఓవరాల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో జీడిపి అది తగ్గబోతుంది. ఆల్మోస్ట్ 0.8% వరకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాటిని ఇండియన్ పరంగా, సో మన ఇండియన్ ఎకానమీ ఎలాంటిదంటే కన్స్యూమర్ డిపెండెంట్, అంటే ఎండ్ యూజర్ ఎక్కువగా కొనుక్కునేది. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆఫర్స్ వస్తే బాగా కొనుక్కునే టైప్. సో కన్స్యూమర్ డిపెండెంట్ ఎకానమీ కాబట్టి గవర్నమెంట్ ఈ ప్రాపర్ ప్లాన్తో వచ్చింది. ఏమని, మనం జిఎస్టీ రేట్లు కనుక తగ్గిస్తే ఎండ్ యూజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. సో ఆటోమేటిక్గా వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి మన జీడిపిని బ్యాలెన్స్ చేయొచ్చు అని. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ మూవ్. ఎందుకంటే జీడిపి తగ్గింది అంటే ఓవరాల్ ఇండియా గ్రోత్ తగ్గుతుంది. సో ఈ టైంలో దీన్ని తీసుకురావడం ఈజ్ అన్ ఎక్సలెంట్ మూవ్. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని సెక్టార్స్కి, అంటే ఇంకా దీంట్లో వాళ్ళు చేస్తుంది ఏంటంటే సింప్లిఫై కూడా చేస్తున్నారు. జిఎస్టీ ముందు అసలు జిఎస్టీ లాంచ్ చేయడానికి రీజన్ ఏంటి, మీకు ట్యాక్సెస్ సింప్లిఫై అవుతాయి అన్న పాయింట్లో వాళ్ళు లాంచ్ చేశారు. బట్ చాలా కాంప్లికేట్ అయిపోయి జిఎస్టీ వచ్చిన తర్వాత సో వాటిని సింప్లిఫై చేయాలి అన్నది కూడా వన్ ఆఫ్ ద అదర్ రీజన్స్. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే జిఎస్టీలోని, ఇది వరకు జిఎస్టీలో 4 స్లాబ్స్ ఉండేవి, దాన్ని ఇప్పుడు ఓన్లీ 2 స్లాబ్స్కి తీసుకొస్తున్నారు. ఈ 2 స్లాబ్స్కి తీసుకొచ్చే ప్రాసెస్లోని హైయెస్ట్ స్లాబ్ నుంచి లోవర్ స్లాబ్కి తీసుకొస్తున్నారు అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. సో మనకి 4 స్లాబ్స్ ఉన్నాయి. 5%, 12%, 18%, 28% ఉన్న వాటిలోని గవర్నమెంట్కి ఎక్కువగా వచ్చే ఇన్కమ్ 12% అండ్ 18% బ్రాకెట్ నుంచి. ఎక్కడైతే మనం జిఎస్టీ 12% తీసుకుంటున్నారో, 18% తీసుకుంటున్నారో అక్కడి నుంచి 65% ఆఫ్ ది ఇన్కమ్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఆ 12% బ్రాకెట్ని తీసేస్తున్నారు. సో దే ఆర్ ఓన్లీ మేకింగ్ 2 బ్రాకెట్స్, 5% అండ్ 18%. 12% బ్రాకెట్లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు 5%లోకి వచ్చేస్తాయి. 28%లో ఉన్నవన్నీ కూడా 18%కి వచ్చేస్తాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతాయి, మీకు రా మెటీరియల్స్ కాస్ట్ తగ్గుతుంది అండ్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. గవర్నమెంట్ పే చేసే ట్యాక్సెస్ అవి తగ్గుతాయి. కాబట్టి అవుట్పుట్ ఏదైతే మనం ఎండ్ యూజర్ తీసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి ప్రైసెస్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులర్గా మనం యూజ్ చేసే గూడ్స్లో ఉంటాయి. ఒక్కొక్కటిగా కూడా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈ 2 స్లాబ్స్ కాకుండా ఇంకొక స్పెషల్ 40% అని ఇంకొక స్లాబ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేంటి అంటే హై అండ్ లగ్జరీ గూడ్స్ అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం టొబాకో కానీ లేకపోతే కైని, గుట్కా వీటి మీద ఎక్కువ ట్యాక్సెస్ వేస్తున్నారు. సో దట్ వాటి మీద ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేసి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయో వస్తువులు వాటి మీద తగ్గించుకుంటూ వచ్చారనమాట. సో దీనివల్ల ఎక్కువగా లాభపడేది మిడిల్ క్లాస్ పీపుల్. ఎందుకంటే ట్యాక్స్ కూడా ఎక్కువ పే చేసేది మనమే. అటు శాలరీలోనే ట్యాక్స్ పే చేస్తాము, ఇటు జిఎస్టీ రూపంలో కూడా మనం ప్రతి ప్రోడక్ట్ మీద ట్యాక్స్ పే చేస్తాం. సో ఈ
మిడిల్ క్లాస్ పీపుల్, అండ్ మన ఇండియాలో ఉన్న పాపులేషన్ కూడా మిడిల్ క్లాస్ ఎక్కువ. సో ఈ పాపులేషన్కి చాలా పెద్ద ఊరట అనే చెప్పాలి. ఎందుకంటే మనం కొనుక్కునే నిత్యావసర సరుకులు అంటే ఏవైతే మనము ఫుడ్ రిలేటెడ్గా కానీ, లేకపోతే హౌస్ హోల్డ్ గూడ్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, నెక్స్ట్ కార్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఫోన్స్ ఇవన్నీ కూడా మనకి ప్రైసెస్ తగ్గుతాయి కంపారిటివ్లీ. మిగిలినవి ఏవైతే టొబాకో కానీ, కైని కానీ, లగ్జరీ గూడ్స్ కానీ వాటి మీద పెరుగుతాయి. అంటే ఇదివరకు కూడా ఉండేది 40%లోని లగ్జరీ గూడ్స్కి వాటికి, బట్ దానిపైన సెస్ అవన్నీ ఉండేవి, అవి తగ్గుతున్నాయి. బట్ ఈ టొబాకో ఇలాంటి వాటి మీద అయితే పెరుగుతున్నాయి, అవి 28% నుంచి 40%కి వెళ్తున్నాయి. సో నిత్యావసర వస్తువుల మీద అయితే బాగా తగ్గుతున్నాయి. ఎస్. సో నిత్యావసర వస్తువుల మీద అయితే మనకి బాగా తగ్గుతున్నాయి. సో 5% కేటగిరీలోకి వచ్చేవి ఏముంటాయంటే ఫుడ్ గ్రెయిన్స్, మనం తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అవిని, బేసిక్ మెడిసిన్స్లో కూడా 5%కి వెళ్తున్నాయి, 12% నుంచి 5%కి. అలానే ఎడ్యుకేషన్ సర్వీసెస్, మనం ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా సర్వీసెస్ ఇస్తున్నామో వాటి మీద కూడా ట్యాక్సెస్ తగ్గుతున్నాయి. 28% నుంచి 18%కి వచ్చేవి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మీద, ఆటోమొబైల్స్ మీద, అలానే మిగతా గూడ్స్ మీద, అంటే ఏమైనా యూటిలిటీ గూడ్స్ వాడుతున్నా వాటి మీద మనకి 28 నుంచి 18%కి వస్తున్నాయి. సో ఆటోమొబైల్స్ అంటే మనకి బైక్స్ అని, కార్స్ అని, అండ్ కార్స్లో కూడా స్మాల్ కార్స్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. బైక్స్లోని మనకి చిన్న బైక్స్ అన్ని కూడా రేట్లు తగ్గబోతున్నాయి. ఇదివరకు ఓన్లీ ఈవీకే బెనిఫిట్ ఉండేది, ఇప్పుడు వీటికి కూడా తగ్గడం వల్ల మనకి ప్రైసెస్ అయితే తగ్గుతాయి కంపల్సరీగా. ఎక్కువగా లాభపడే సెక్టర్స్ ఏంటి అంటే ఆటో సెక్టర్ బాగా లాభపడుతుంది. సో మనకి ఏవైతే లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అయ్యే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మారుతి, టాటా, ఇలాంటి వాటన్నిటికి కూడా మనకి బాగా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్యాంక్స్, ఎందుకంటే లోన్స్ ఇస్తూ ఉంటారు ఇలాంటి ప్రోడక్ట్స్ అవి కొనుక్కోవడానికి. జనాలు ఎక్కువ కొనుక్కునేటప్పుడు లోన్స్ తీసుకుంటారు కదా, సో లోన్స్ వల్ల బ్యాంక్స్ కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్బిఎఫ్సిస్ అంటారు, అంటే బ్యాంక్ లాగా ప్రైవేట్ ఎవరైతే లోన్స్ ఇస్తారో వాళ్ళు కూడా బాగానే గ్రో అయ్యి ఉంటాయి. సిమెంట్ ప్రైసెస్ తగ్గుతుంటాయి కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్ కాస్ట్ వైపు కూడా తగ్గుతుంది. సో సిమెంట్ కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి. నెక్స్ట్ కన్జ్యూమర్ స్టేపుల్స్, అంటే మనం నిత్యావసర సరుకులు ఏవైతే వాడతాం ఫుడ్ రిలేటెడ్గా, లేదా ప్యాకేజ్డ్ ఫుడ్, మనం ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నాం అవి కూడా రేట్లు తగ్గుతాయి. అండ్ తర్వాత హోటల్స్లో కూడా 28% నుంచి ఇప్పుడు 18%కి వెళ్తున్నాయి కాబట్టి హోటల్స్లో స్టే కూడా మనకి తగ్గుతాయి ప్రైసెస్ పరంగా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్లో మాత్రం మిక్స్డ్ వినబడుతుంది మనకి, అంటే పెరగచ్చు తగ్గచ్చు అని. కొందరైతే అసలు ఇన్సూరెన్స్లోని జిఎస్టీ తగ్గించొద్దని చెప్తున్నారు, దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వాళ్ళొక్కరు మాత్రం బాగా వ్యతిరేకిస్తున్నారు, బికాజ్ ఇన్సూరెన్స్ ప్రైసెస్ ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో అది కాకుండా లాజిస్టిక్స్ ప్రైసెస్ మనకు తగ్గుతాయి. క్విక్ కామర్స్ ప్రైసెస్లోని, అంటే మనం ఆన్లైన్లో కొనుక్కునే క్విక్ కామర్స్ వాటివి కూడా ప్రైసెస్ మనకు తగ్గుతాయి. సో ఇలా చాలా సెక్టర్స్లోని చాలా వాటికి బెనిఫిట్ ఉన్నది. సో ఓవరాల్గా మనం తీసుకునే ప్రతి వస్తువు మీద మనకి బెనిఫిట్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఇన్సూరెన్స్ గురించి చెప్పుకునే ముందు మనం తెలుసుకోవాల్సింది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. బేసికల్లీ ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు ఆ బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని గవర్నమెంట్కి ట్యాక్స్ చెల్లించే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పెన్సెస్ అన్నిటి కింద చూపించుకొని గవర్నమెంట్కి ఇచ్చే ట్యాక్స్లో రీఫండ్ పొందుతారు. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. సో ఇప్పుడు ఇన్సూరెన్సెస్ని 12% నుంచి 5%కి కనుక తీసుకొస్తే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏదైతే ఉందో అది కనుక రిమూవ్ చేసేస్తే అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళ ఎక్స్పెన్సెస్, అంటే ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ని మార్కెట్ చేయాలన్నా, ప్రమోట్ చేయాలన్నా, డిజైన్ చేయాలన్నా వాటికి అయ్యే ఎక్స్పెన్సెస్ని వాళ్ళు ట్యాక్స్ రూపంలో క్లెయిమ్ చేసుకోలేరు కదా. సో వాళ్ళకి ట్యాక్స్ కింద కట్టింది, అంటే వాళ్ళు ఎలా చేస్తారు, కస్టమర్ కట్టిన ట్యాక్సెస్ని వాళ్ళు ఈ ఎక్స్పెన్సెస్తో చూపించుకొని క్లెయిమ్ చేసుకొని అది మిగుల్చుకుంటారు. ఇప్పుడు కస్టమర్ ట్యాక్సెస్ అక్కడ కట్టడం లేదు, సో వీళ్ళకి మిగలదు. అప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్ మాత్రం ఒకవేళ ఇలాంటి రిఫార్మేషన్ ఏమైనా తీసుకొస్తే జిఎస్టీలోని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని ఉంచి దాని మీద 5% ఇచ్చేలాగా చేయండి, దీన్ని మూవ్ చేసి చేయొద్దు అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో అది మనం వెయిట్ చేసి చూడాలి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటో. సో సెప్టెంబర్లో జరగబోయే దాంట్లో క్లారిటీ వస్తుంది. అండ్ బై దివాళీ మనకి ఫుల్ క్లారిటీ అయితే జిఎస్టీ మీద వస్తాయి. సో ఓవరాల్గా ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో, మిడిల్ క్లాస్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఇది బెనిఫిటే. బిజినెస్లోని ఉన్న వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లోని ఏమైనా రిమూవ్ చేస్తే కొందరు ఇబ్బంది పడతారు, బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద జాబ్ హోల్డర్స్ కానీ ఎండ్ యూజర్స్ కానీ మిగిలిన వాళ్ళందరం చాలా బెనిఫిట్ అవుతాం. అందరికీ నిజంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక ఊరట, దివాళీ సెలబ్రేషన్స్ అనుకోవాలి, దివాళీకి అయిపోతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ.